వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మేమైతే మనకి ఎయిర్ గ్రౌండ్ దగ్గర ఇది యమలోకం సెట్ అయిపోయారు. అక్కడికి వెళ్తున్నాం. ఇది ఎక్కడ ఉంటుంది కర్లింగ్ అదిగో వైజాగ్ ఎక్స్పో. లాస్ట్ టైం ఇక్కడ మత్స్య దర్శిని పెట్టే ఫిష్ అక్వేరియం లైవ్ మర్మేడ్స్ వాళ్ళు మనకి డిస్ప్లే ఇచ్చారు కదా, అదే ప్లేస్లో సేమ్ ప్లేస్ పెట్టారు వైజాగ్ ఎక్స్పో. టికెట్స్ తీసుకోవాలి మనం. ఇది ఎంట్రీ అన్నమాట వైజాగ్ ఎక్స్పో. అదిగో మా వైఫ్ ఫోన్లో మాట్లాడుకుంటుంది. అదిగో జైంట్ వీల్, మనం ఎక్కం. అది ఇది ఇంత ఖాళీగా ఉంది. ఇవన్నీ స్టాల్స్ సేమ్ లాస్ట్ టైం పెట్టినట్టే ఉన్నాయి. బబుల్స్ రా, పెద్ద చేంజెస్ ఏం లేవు. సేమ్ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అన్నీ ఉంటాయి కదా అలాంటివి. బాగుంది. తిరుపతి గన్ పెన్ ఏది ఏంటిది? ఏంటంటే సోప్ పేపర్స్. ఈ పేపర్ పెట్టుకుని వాటర్ వేసుకుంటే ఫోమ్ వస్తుంది. హ్యాండ్ వాష్. పులు హోతా హై, పులు పప్పులు పెట్టుకోవడానికి, సోపులు, టీ తాగడానికి. ఈ సెక్షన్ మనకి అవసరమైన సెక్షన్, ఇంట్లో వాడుకునే సెక్షన్, మెయిన్ గా కిచెన్ లో. ఇవన్నీ యూజబుల్స్, తాడ్లు, దువ్వెన్లు. మిర్రర్ స్టిక్కర్. స్టవ్ పెట్టుకునేది అనేది. నో, ఐ హ్యావ్ దిస్. గివ్ యువర్ హ్యాండ్. ఐ వాంట్ దిస్. అది రెండు ఆల్రెడీ దూకునేది. ఏది చిన్న పిల్లవి నువ్వు. ఏ వాటర్ తాగేది. వాటర్ స్ట్రా తీసుకో. చిన్నప్పుడు ఇవి వాటర్లో వేసుకుంటే ఉబ్బిపోయాయి అన్నమాట, ఇలా అవుతాయి. దూరంగా ఇస్తా. అది కనబడుతుందా చూడు. పబ్జి దొబ్బింది బావురా అన్న, దొబ్బింది. రెండు మిస్. పబ్జి ఆడి బాగా పనికొచ్చింది. 4 కొట్టాము, 2 మిస్. ఆటలు స్టాల్స్ అన్నీ అయిపోయాయి. టైం ఫర్ యమలోకం. ఎలా చచ్చిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ తెలియదు కాబట్టి చాలా బతుకున్నప్పుడు వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఏంటంటే. మన టైం ఎలా ఉందంటే యమలోకం వెళ్ళడానికి కూడా లైనే. లోపలికి వెళ్ళి కుంభీ పాకములో స్నానం చేద్దాం. భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు
అంత మాత్రమున అవన్నీ తీరు అసలు వరకు భలే ఉంది. మృత్యువాగ. అఖండ మండల ధర్మపాలన రక్షకుడుగా, సమస్త లోక న్యాయపాలన రక్షకుడుగా, సర్వపాపల శిక్షకుడుగా, అదే సృష్టి ధర్మం. ప్రతి జీవి భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు పెట్టుకునే అంత మాత్రమే అవన్నీ తీరు వరకు మృత్యువాగ. అఖండ మండల ధర్మపాలన రక్షకుడుగా, సమస్త లోక న్యాయపాలన రక్షకుడుగా, మళ్ళీ ఒక లైన్ లో నిలిచింది. సర్వపాపల శిక్షకుడుగా, యముండా అటువైన సంవత్సరాలకాగే ఆముదంలో వేయించి కత్తికి ఒక కండగా కురించి ఉప్పు గోడము పట్టించి గడుపులకు గద్దలతో ఇదిగో యముడు నిలువులా కొరత వేయించి జీవుడు ముక్కుల బొమ్మలతో చిత్రగుప్తుడు. రక్షకులుగా యముండా అందరికీ ఒకే తరం, దేవతలందరికీ ఒకే శిక్ష. Wow. It's the time to disco. నాకు భయపెట్టా ఉంటుంది మరి డిస్కల్ని బయట Wah. వజ్రకుంటక షల్మలి ముళ్ళ మీద పడేయటం లైంగిక హింస కామంతో చేసిన క్రూరత్వం. కామిస్టులు అందరూ ఇలా ఉంటారన్నమాట. సుందరాముఖం జంతువుల వల్లే రథం తాగటం, అధికార దుర్వినియోగం, క్రూరత్వం, దోపిడీ. గవర్నమెంట్ అందరూ వెళ్ళిపోతారు ఇక్కడికి. ఓడియం కలిసి 2 మొక్కలు చేస్తుంది. స్థలం నరకం, కంపుతో పొయ్యడం, హత్యలు, మానసిక హింస. అదే చేయదల నరకం, కాళ్ళు చేతులు నరికేశారు, ఇతరులను వికలాంగులుగా చేసేవాళ్ళు. సాధించినారు శూలకందనం, శూలం మీద కూర్చోపెట్టడం, భలే ఉన్నాయి. టీమ్ బాల్ మీకు ఒక మెయిన్ క్యారెక్టర్ చూపిస్తాను. హాయ్ చెప్పండి. హలో, విలయపట్టం దిక్కుల మీద కాల్చడం అంటే బేసిక్ గా కబాబ్ అన్నమాట. గౌరవం. హాయ్ హలో. పాములు తేలుతో కనిపించాయి, బాగా రియలిస్టిక్ గా ఉన్నాయి ఇవి. అయ్యి పానం, వేడి నీళ్లు పోయడం, విపరీతంగా మద్యం. ఓడి అమ్మ, మంది ఎక్కువ తాగితే వేడి నీళ్ళతో స్నానం చేయించారట. మంది ఎక్కువ తాగుతాను మరి. అంతటా మిశ్రం, పళ్ళు తేకడం, కుటుంబ ద్రోహం. అన్నదమ్ములకు ద్రోహం చేశారనుకోండి, వాటి ఎలుకలతో కల్పించడం, తెలివి రక్షణ. వావ్.
ఈ డౌట్ దేశీ వజ్రపుంతక షల్మాలి నరకం బాణాలతో హింస పెట్టారు. విశస్త్ర నరకం విలువగా చీల్చడం. పర్యావర్తనం పక్షులతో హింస. క్రిమిపోతులు తేనెటీగలతో హింస. కూర్చడం వేలాడదీసి కొట్టడం. వేరే వాళ్ళు హింసిస్తే నరకం వాళ్ళు హింసిస్తున్నారు. శుక్రముఖం పెద్ద రాయి మొయ్యడం. రామశ్ర నరకం ప్రలాప పొందడం. దొంగల మోసం మొక్కలు చేసి కుంభీపాకం. కుంభీపాకం మనం ఒక సినిమాలో చూసాం. ఈ సినిమా అపరిచితులు. ఇలాగే నూనెలో చికెన్ 65. ధనదాహం డబ్బు బంగారం తినిపించడం. ముసలితో తినిపించేస్తారా? ముసలితో హింస. బాధను చూసి సంతృప్తి పొందే తప్పు చేస్తే శిక్ష తప్పదు బ్రో. ఇప్పుడు మనం స్వర్గానికి వెళ్దాం. స్వర్గంలో ఇంద్రుడు చిల్లు అవుతున్నాడు. సీరియస్. Thank you. I got a new subscriber today. నీకు ఎలా అనిపించింది స్వర్గం నరకం? బాగున్నాయి, రియలిస్టిక్ గా ఉన్నాయి బొమ్మలు అవన్నీ. ఆ మూమెంట్ వల్ల నైస్ నైస్. అన్ని పెట్టలేదు కానీ గరుడు పొలంలో ఉన్న ప్రూవ్ సంథింగ్. బట్ ఇంపాక్ట్ అయితే ఉంది. భయం అనేది గుడ్ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఇక్కడ మోస్ట్ ఇంకేం లేవు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే రబ్బర్ది ట్రైన్, పెద్ద ఆడుకోవడానికి జైంట్ వీల్ ఉంది, అది మనం ఎక్కము. అమ్మా కొలంబస్ ఫుడ్ స్టాల్స్ కొన్ని ఉన్నాయి. ఫ్యామిలీతో వచ్చి అలాగా ఒక గంట ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. అంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ. నో జైంట్ వీల్, నో జైంట్ వీల్. సో వైజాగ్ ఎక్స్పో అయితే అయిపోయింది.
ఇప్పుడు వైజాగ్ ఉత్సవ్ కాదు, వైజాగ్ మాయా వరల్డ్. ఫస్ట్ మాయావాళ్ళకి వెళ్ళి అప్పుడు వైజాగ్ ఉత్సవ్కి వెళ్దాం. ఓకే, ఎక్కడికి వెళ్ళిపోతాం.